ఒక రైతుకి ఇది అవసరం లేదు. ఒక వేరే ఇతర పనులు చేస్తున్నారు కదా. కేవలం సినిమా కళాకారులు ఎవరైతే ఉన్నారో, సినిమా అనే ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఖచ్చితంగా చూస్తారు కదా. ఒక కళాకారునికి బాధ ఉంటుంది కదా. ఒక కెమెరా కొనాలన్నా, ఒక మైక్ కొనాలన్నా, దాన్ని ఎడిటింగ్ చేయాలన్నా సిస్టమ్ ఉండదు. ఆడు సిస్టమ్ ఎడిటింగ్ కాడ 2-3 గంటలు కూర్చుంటే ఆకలి అవుతుంది. అన్నం పెడతానికి ఎవడున్నాడు? 5 రూపాయల భోజనం దగ్గర లైన్లో నిలబెట్టాలి. ఎంతమంది కళాకారులు లేరు బ్రదర్? ఎవరు లేదు. ఏ దొంగలను అయితే మనం నిలబడే ఇక్కడ మీడియా సోదరులు అందరూ పేరు చెప్తున్నా, అందరిని అనట్లేదు, నేను కొంతమందిని అంటున్నాను. ఇక్కడ మీ దగ్గర మీ ముందు వచ్చి మాట్లాడేటోళ్ళు ఎంతమంది కళాకారులయ్యా? ఎంతమందికి సబ్జెక్ట్ ఉందయ్యా? ఎంతమంది ఎన్ని సినిమాలు చేసిరయ్యా? ఎంతమంది ఎన్ని సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు? ఎన్ని ఆఫీసులు తిరిగిరు? డాన్స్ వచ్చా? ఏమి రాదు. పిచ్చి మతి స్థిమితం లేకుండా మాట్లాడే మాటలని సెలబ్రిటీలు, క్లాప్స్, సపోర్ట్లు. అసలు నిజమైన కళాకారులు లేరు. మరి ఎంతగానం తిరుగుతారు, ఎంతగానము కొట్టుకుంటున్నారు. పిచ్చోళ్ళు లేక కృష్ణనగర్ చుట్టూ తిరుగుతున్నారా? యూసఫ్ కూడా ఊర్లలో ఆస్తులు అమ్ముకొని వచ్చి పిల్లల్ని విడిచిపెట్టి వచ్చి ఉపవాసం వండుకు 5 రూపాయల భోజనం దగ్గర లైన్లో నిలబడుతున్నారు మన కళాకారులు. తప్పు సోదర. ఒకటే గుర్తుంచుకోరు, సినిమా వాళ్ళు ఏదైతే కాంట్రవర్సీ స్టార్ట్ చేస్తారో ఆ కాంట్రవర్సీ 10 నెలల తర్వాత 10 సంవత్సరాల తర్వాత సినిమా చేసే కాన్సెప్ట్ అది. వాళ్ళ సినిమాని ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు ఇట్లాంటి కాంట్రవర్సీలు చేస్తారు. బట్టలు ఇంత ముందుకు లేవా? సిల్క్స్ మీద కాలం నుంచి ఇప్పటిదాకా కాంట్రవర్సీలు లేవా? ఆయన ఏం చెప్పిండు? బట్టలు మంచి వేసుకుంటారని గౌరవిస్తామన్నాం. సినిమాలలో వేసుకోండి, స్టేజ్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో వేసుకోవద్దు. సో కొంచెం మంచి వేసుకురావాలంటే దాని మీద కాంట్రవర్సీ చేసి ఇన్ని రోజులు చేసి ప్రజా సమస్యలను పక్క పెట్టి అంతమంది ఆగమవుతున్న వాళ్ళందరూ పక్క పెట్టి కూడా ఆమె లేపి అదే ముచ్చట, ఏ ముచ్చట ఇదంతా? సో తప్పు. సో మనం అందరం బాధ్యతగా ఎదవల్ని ఎంకరేజ్ చేయొద్దు. నిజమైన కళాకారులు ఉన్నారు, వాళ్ళ కళను ప్రదర్శించడానికి అవకాశం ఇవ్వండి. వాళ్ళ కళను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.